ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఇది ఒక మంచి నౌక. సో ఇదేంటి అంటే మన విశాఖ సముద్ర తీరంలో మన ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక కొత్త నౌక. దీని పనితీరు ఏంటి, ఏం చేస్తుంది అంటే సబ్మెరైన్స్ తెలుసు కదా మనకి. సో తక్కువ లోతున్నటువంటి ప్రాంతాల్లో ఈ నౌక గస్తీ కాయటానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాగే ఈ శత్రు దేశానికి సంబంధించినటువంటి ఈ సబ్మెరైన్స్ జలాంతర్గాములు ఏవైనా సరే ఈ ఏరియాలో గనక వచ్చినట్లు అది గుర్తిస్తే వాటిని చాలా సమర్థవంతంగా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయగలుగుతుంది. ఇంతేకాకుండా తీర ప్రాంతాల్లో గస్తీ కాయటానికి అలానే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పూర్తి స్థాయిలో విశ్లేషించడానికి ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మన ఇండియన్ నేవీలో ఇది రెండవ నౌక. మన సముద్ర తీర ప్రాంతాల్లో ఇది విశాఖపట్నంలో చాలా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయటం జరిగింది. ఇది పూర్తి స్థాయి దేశీయ తయారీ. సో కోల్కతాలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ దీన్ని నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి విశాఖలో ఇది జలప్రవేశం చేసింది నిన్న. ఓవరాల్గా 77 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ నౌక 80% పరికరాలు పూర్తి స్థాయిలో ఇండియాలో తయారైనటువంటివే. కేవలం ఒక 20% మాత్రం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరికరాలతోటి దీన్ని నిర్మించారు. చాలా దుర్భేద్యంగా ఉండేటువంటి పరిస్థితి. చుట్టుపక్కల ఎక్కడైనా సరే శత్రు కదలికలు కనుక కనిపించినట్లయితే ఇది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దీనికి లక్షద్వీప్లో అతిపెద్ద ద్వీపంగా ఉన్నటువంటి ఆండ్రోత్ పేరుని పెట్టడం జరిగింది.